హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనము సంశ్లిష్టాల యొక్క సంఘటనను నిర్ణయించు పద్ధతిని చూద్దాము. అది జాబ్స్ పద్ధతి ద్వారా మనము సంశ్లిష్ట సమ్మేళనాల యొక్క సంఘటనాన్ని నిర్ణయించవచ్చు. ఈ పద్ధతిని అవిరళ చర్యా పద్ధతి అని కూడా అంటారు. అవిరళ చర్యా పద్ధతి. అయితే ఈ పద్ధతిని ఉపయోగించి సంశ్లిష్టం యొక్క ఫార్ములాను మరియు తక్కువ ద్రావణీయత గల సంశ్లిష్టాల విఘటన స్థిరాంకాలను నిర్ణయించవచ్చు. దీని ద్వారా ఫార్ములా తెలుస్తుంది, అలాగే తక్కువ ద్రావణీయత గల సంశ్లిష్టముల విఘటన స్థిరాంకాలు కూడా మనకు తెలుసుకోవచ్చు. అయితే ఈ అవిరళ చర్య పద్ధతి కంటిన్యూయస్ వేరియేషన్ మెథడ్ను ఉపయోగించి ప్రయోగపూర్వకంగా సంశ్లిష్టాల సంఘటనాన్ని నిర్ణయిస్తారు. అయితే ఇది ఎప్పుడు ఉపయోగిస్తారంటే ఒక సంశ్లిష్టం ఏర్పడే సందర్భాల్లో అప్పుడు జాబ్స్ పద్ధతిని ఉపయోగిస్తారు. ముందుగా ఇందులో విధానం చూద్దాము, ఏ విధంగా చేస్తామనేది. లోహ అయాన్ మరియు లైగ్యాండ్లను వేరువేరు అనుపాతాలలో ఉండునట్టు మొత్తం 10 ml ఉండు విధంగా వివిధ మిశ్రమాలను ఇక్కడ తయారు చేసుకుంటాం. అంటే ఇక్కడ ఫస్ట్ లోహ అయాన్ ఘన పరిమాణము అలాగే లైగ్యాండ్ ఘన పరిమాణం ఈ రెండింటిని కలిపినప్పుడు మనకు మొత్తము అక్కడ 10 ml వచ్చేలాగా ఘన పరిమాణం జాగ్రత్త పడాలి. 10 ml అంటే ఇప్పుడు లోహ అయాన్ యొక్క ఘన పరిమాణం 9 ml ఉంటే లైగ్యాండ్ ఘన పరిమాణం 1 ml ఉండాలి. అంటే రెండు కలిపి 10 ml వస్తుంది, 10 ml. అలాగే ఇక్కడ 8 ఉంటే ఇక్కడ 2, 7 ఉంటే 3. అంటే మొత్తం మీద వీటిని కూడినప్పుడు లోహ అయాన్ ఘన పరిమాణము అదేవిధంగా లైగ్యాండ్ యొక్క ఘన పరిమాణము రెండింటి ఘన పరిమాణము మనము తీసుకున్న మిశ్రమంలో కలిపినప్పుడు మనకు 10 ml రావాలి. అంటే 10 ml ఉండేటట్టు ముందుగా జాగ్రత్త పడాలి. ఇది మొదటి స్టెప్. తర్వాత లైగ్యాండ్ గాఢత మరియు లోహ అయాన్ల గాఢతల మొత్తము ఇది ఎప్పుడు కూడా స్థిరంగా ఉంచాలి. అంటే 10 ml ఈ మొత్తము వీటి మొత్తము స్థిరంగా ఉండాలి. ఇక్కడ 10 ml తీసుకున్నాము. సో మొత్తం Cm + Cl = C. అది ఎప్పుడు కూడా అదొక స్థిరంగా ఉండాలి. అంటే Cm చేంజ్ అయినా Cl చేంజ్ అయినా కూడా C అనేది ఒకే విలువ కలిగి ఉండాలి. గాఢత ఘన పరిమాణము అలాగే గాఢతల మొత్తము కూడా స్థిరంగా ఉండాలి. ఇప్పుడు మనం ఈ ద్రావణాలను తీసుకుంటాం. మొత్తం ఎన్ని సెట్స్ ఉన్నాయో అవన్నీ కూడా వేర్వేరు వాటిలో తీసుకొని స్పెక్ట్రోమీటర్ను ఉపయోగించి ఈ ద్రావణాల యొక్క ధ్రువణ సాంద్రతలను నిర్ణయిస్తారు. ఆప్టికల్ డెన్సిటీ ధ్రువణ సాంద్రతలను ప్రతి ఒక్క శాంపుల్ యొక్క ధ్రువణ సాంద్రతను ఇక్కడ తెలుసుకోవడం జరుగుతుంది. శాంపుల్ అంటే ఇక్కడ రెండింటిని కలిపి 9 ml 1 ml 10 ml దీనిది ధ్రువణ సాంద్రత కనుక్కుంటాము. ఈ శాంపుల్ది అలాగే ప్రతి ఒక్క శాంపుల్వి ధ్రువణ సాంద్రతలు అనేవి మనం కనుక్కుంటాం. మొత్తం 10 శాంపుల్స్ ఉన్నాయి. 10 శాంపుల్ల ధ్రువణ సాంద్రతలు అనేవి కనుక్కుంటారు, నిర్ణయిస్తారు. తర్వాత లోహ అయాన్ మరియు లైగ్యాండ్లు విడివిడిగా ఉన్నప్పుడు శోషణం చేయని తరంగదైర్ఘ్యముల వద్ద మాత్రమే ధ్రువణ సాంద్రతలను నిర్ణయించాలి. ఇక్కడ ఇది ముఖ్యమైన విషయము. ఇవి విడివిడిగా ఉన్నప్పుడు శోషణం చేయనటువంటి తరంగదైర్ఘ్యములను మాత్రమే అక్కడనే ధ్రువణ సాంద్రతలను నిర్ణయించాలి. తర్వాత లైగ్యాండ్ మోల్ భాగం అంటే తెలుసు మనకి. మోల్ భాగము X = లైగ్యాండ్ గాఢత బై మొత్తం గాఢత Cl/C. ఇప్పుడు లైగ్యాండ్ మోల్ భాగానికి అలాగే ధ్రువణ సాంద్రతలకు మధ్య గ్రాఫ్ గీసినప్పుడు లైగ్యాండ్ మోల్ భాగము అలాగే ధ్రువణ సాంద్రత ఈ రెంటి మధ్య గ్రాఫ్ గీసినప్పుడు ఈ విధమైనటువంటి వక్రం అనేది మనకు లభిస్తుంది. ఈ ప్రతి దాని యొక్క ధ్రువణ సాంద్రత అలాగే లైగ్యాండ్ మోల్ భాగము ఈ రెండింటికి మధ్య ప్రతి 10 శాంపుల్స్ ఉన్నాయి కదా, ఆ 10 శాంపుల్లకి మనం ఈ విధంగా గ్రాఫ్ అంటే చుక్కలు పెట్టేసుకొని గ్రాఫ్ వస్తుంది. ఆ వచ్చిన గ్రాఫ్ ఒక వక్రము, ఈ వక్రం రూపంలో ఉంది. ఈ వక్రంలో ఇప్పుడు ఇక్కడ ఈ ఎడ్జెస్ని మనం ఇక్కడ ఎక్స్టెండ్ చేస్తే ముందుకు కొనసాగిస్తే పెంపొందిస్తే అప్పుడు ఈ రెండు కూడా ఒక దగ్గర క్రాస్ అవుతాయి. అంటే ఒకదానిపై ఒకటి క్రాస్ వస్తుంది. ఇక్కడ ఈ చుక్క ఈ పాయింట్ ఉన్న పార్ట్ X అంటే అక్కడ మనం తీసుకున్నటువంటి లైగ్యాండ్ మోల్ భాగం X విలువే మనకు ఇక్కడ నుంచి తీసుకుంటాము. లైగ్యాండ్ మోల్ భాగం అంటాము దీన్ని. ఈ పాయింట్ దగ్గర ఉన్న లైగ్యాండ్ మోల్ భాగాన్ని X అంటాం. సో ఇక్కడ ధ్రువణ సాంద్రతలకు మధ్య గ్రాఫ్ గీసినప్పుడు వక్రం వస్తుంది. ఆ వక్రం యొక్క భుజాలను సరళ రేఖలో పొడిగించినప్పుడు వచ్చే ఖండన బిందువు వద్ద లైగ్యాండ్ మోల్ భాగం Xను సూచిస్తారు. X అక్కడ నుంచి X తీసుకుంటాం.
ఆ తర్వాత సంశ్లిష్టం యొక్క సంఘటనం MLN అయినప్పుడు n అంటే ఎంత, ఈ n విలువ తెలిస్తే మనకి ఇక్కడ తెలిసిపోతుంది. దీని ఫార్ములా, సంశ్లిష్టం యొక్క ఫార్ములా మనకి ఇక్కడ తెలిసిపోతుంది. n విలువ మనకు కావాలి. అయితే n విలువ దేనికి సమానము అంటే Cl/Cm. Cl అంటేనేమో లైగండ్ గాఢత, అలాగే Cm అంటే లోహ అయాన్ యొక్క గాఢత. ఈ రెండింటి నిష్పత్తి ఈ n సూచిస్తుంది, n వస్తుంది. కాబట్టి ఇక్కడ n అనేది మనకు దీని ద్వారా వస్తుంది. అయితే x = Cl/C ఫార్ములా. Cm + Cl = Cn మనకు తెలుసు, ఇందాక చూసాము. లోహ అయాను అలాగే లైగండ్ల యొక్క గాఢత స్థిరంగా ఉంటుంది, Cకి సమానమని ఇందాక చూసాము. Cm + Cl = C. కాబట్టి ఇక్కడ C స్థానంలో ఈ C అనేది దీన్ని డివైడ్ చేస్తాము. Cm/C + Cl/C ఈ ఫార్ములా. Cm/C + Cl/C = C/C అంటే 1 వస్తుంది. తర్వాత మనకు తెలుసు Cl/C = x, దాని స్థానంలో xని తీసుకుంటాం. Cm/C + x = 1. అలాగే Cm/C ఈ xని కుడివైపుకి తీసుకెళ్తే 1 - x. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఒకటి ఉంది కదా, Cm + Cl = C. దానిని ఈ ఈక్వేషన్ 3తో డివైడ్ చేస్తాం. 1ని 3తో డివైడ్ చేస్తే ఇప్పుడు మనకి Cl/C / Cm/C = x/1 - x. సో ఇది ఇక్కడ Cl/C / Cm/C = x/1 - x. కాబట్టి ఇక్కడ CC క్యాన్సల్. Cl/Cm = x/1 - x. మనకు తెలుసు Cl/Cm = n. కాబట్టి దీని ప్లేస్లో ఇక్కడ ఈ ఈక్వేషన్లో Cl/Cm = n తీసుకుంటాం. n = x/1 - x. కాబట్టి ఈ n విలువ అనేది మనం ఈ విధంగా దీన్ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. x/1 - x అనేది మనకు గ్రాఫ్ నుండి లభిస్తుంది. ఆ గ్రాఫ్ నుండి వచ్చిన విలువని ఇక్కడ ఫార్ములాలో వేసుకుంటాము. ఫార్ములాలో వేసుకున్న తర్వాత ఇక్కడ x విలువ ఇక్కడ వేసుకుంటాం, x/1 - x. దీని ద్వారా మనకి గ్రాఫ్ ద్వారా ఇక్కడ వచ్చేస్తుంది n విలువ. కాబట్టి ఆ n విలువ ఫార్ములాలో వేస్తే మనకు ఆ సంఘటనం అనేది తెలిసిపోతుంది. n విలువలను లెక్కించి సంశ్లిష్ట సంఘటనను లెక్కిస్తాం. MLNలో n విలువ వేసేస్తే అప్పుడు ఆ సంశ్లిష్టం యొక్క సంఘటనం అనేది మనకు తెలిసిపోతుంది. ఈ విధంగా మనము జాబ్స్ పద్ధతి, అవిరళ చర్య పద్ధతిని ఉపయోగించి మనము సంశ్లిష్ట సమ్మేళనాల యొక్క సంఘటనాన్ని నిర్ణయించవచ్చు. కాబట్టి ముందుగా ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను. 10 శాంపుళ్ళు తయారు చేస్తాము. ఆ 10 శాంపుళ్ళలో కూడా లైగండ్ ఘనపరిమాణము, లోహ అయాన్ ఘనపరిమాణం కలిపినప్పుడు అది మొత్తం 10 ml వచ్చేలాగా జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడిన తర్వాత మనకు గాఢతలు కూడా ఎప్పుడు కూడా లైగండ్ అలాగే లోహ అయాన్ గాఢతలు కలిపినప్పుడు ఇది స్థిరంగా ఉండాలి వచ్చే విలువ. తర్వాత స్పెక్ట్రోమీటర్ ద్వారా మనము ఈ అన్ని శాంపుల్స్ 10 శాంపుళ్ళ యొక్క ధ్రువణ సాంద్రతలు లెక్కిస్తాము, నిర్ణయించిన తర్వాత ఇప్పుడు ధ్రువణ సాంద్రతలు దీని ద్వారా వచ్చేస్తాయి మనకి. వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఒక గ్రాఫ్ గీస్తాము. గ్రాఫ్ అనేది ఏంటంటే లైగండ్ మోల్ భాగము అలాగే ధ్రువణ సాంద్రతలకు రెంటి మధ్య గ్రాఫ్ గీసినప్పుడు మనకు ఒక వక్రం లభిస్తుంది. ఆ వక్రంలో ఇక్కడ పైన భుజాల మీదుగా సరళ రేఖలు గీసినప్పుడు ఇక్కడ ఖండన బిందువు అనేది వస్తుంది. ఆ ఖండన బిందువు వద్ద ఉన్న పాయింట్ దీన్ని ఎక్స్టెండ్ చేస్తే అదే లైగండ్ మోల్ భాగంగా మనము దాన్ని తీసుకోవాలి x విలువగా. తీసుకున్న తర్వాత ఇక్కడ సంశ్లిష్టం యొక్క సంఘటనము MLN అయినప్పుడు n విలువ దేనికి సమానం అంటే Cl/Cmకి సమానము. లైగండ్ గాఢత అలాగే లోహ అయాన్ గాఢతల యొక్క నిష్పత్తిని n అంటాము. సో n దీనికి సమానము. అయితే x విలువ కూడా తెలిసి x = Cl/C. Cm + Cl/C = C. అయితే ఈ Cm + Cl = Cని Cతో డివైడ్ చేస్తాము. Cm/C + Cl/C = C/C. C/C క్యాన్సిల్ అయ్యి 1 వస్తుంది, డైరెక్ట్గా రాశాను. Cm/C + x ఎందుకంటే Cl/Cని x అంటాము =1. కాబట్టి Cm/C = 1 - x. ఇది కుడివైపుకి తీసుకెళ్తాం కాబట్టి ఇది ఒక ఈక్వేషన్. ఇప్పుడు మనము ఈ Cl/Cని ఈ Cm/Cతో డివైడ్ చేస్తాం. Cl/C = x అలాగే Cm/C = 1 - x. ఈ రెండింటిని డివైడ్ చేసినప్పుడు Cl/C / Cm/C = x/1 - x.
కాబట్టి సిసి క్యాన్సిల్, CL/CM = x/1 - x. అలాగే మనకి ఇందాక తెలుసు n అనేది దేనికి సమానం అంటే ఈ రెంటి నిష్పత్తికి, లైగండ్ గాఢత అలాగే లోహ అయాన్ గాఢతల నిష్పత్తికి సమానము n విలువ. కాబట్టి n ఇక్కడ CL/CMని n అని రాసుకుంటున్నాను. అయితే ఇప్పుడు n ఇక్కడ n x/1 - x. అయితే ఇందాకే గ్రాఫ్లోనే మనకు అక్కడ ఖండన బిందువు వద్ద x విలువ అనేది వస్తుంది కాబట్టి ఆ x విలువని ఇందులో ప్రతిక్షేపించేసి మనము ఈ n విలువను కనుక్కుంటాం. n విలువ వచ్చిన తర్వాత మనము ఇట్లా లెక్కిస్తే, ఆ విలువను లెక్కిస్తే ఈ MLNలో n విలువ వేస్తే చాలు, మనకు సంశ్లిష్ట సమ్మేళనం యొక్క సంఘటన అనేది తెలిసిపోతుంది. ఈ విధంగానే నిర్ణయిస్తారు. ఇది ఒక సంశ్లిష్ట సంఘటన అనేది నిర్ణయించే పద్ధతి, జాబ్స్ పద్ధతి. థ్యాంక్ యూ.